జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ధర్మారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల విశిష్టత పౌష్టికాహారంపై గర్భిణులకు బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మెట్టుపల్లి సిడిపిఓ మనమ్మ మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లిపాలు శ్రేయస్కరమని, తల్లులు తప్పకుండా పాలివ్వాలని సూచించారు. ఆగస్టు 1 నుంచి 7 వరకు తల్లిపాల వారోత్సవాలను స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా అంగన్వాడీ కేంద్రాలు గర్భిణులకు, తల్లులకు పాలు, కోడిగుడ్లు, పౌష్టికాహారం, పిల్లలకు కోడిగుడ్లు, బాలామృతం అందిస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మంగ వందనాలు మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతను తెలుసుకున్నామని, ఈ కార్యక్రమం ఉపయోగకరంగా ఉందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ ధర్మారంలో చేయడం జరుగుతున్నది. తల్లిపాల ప్రాముఖ్యత గురించి తల్లులకు వివరించడం జరిగింది. అదేవిధంగా తల్లిపాలు తాగడం వలన బిడ్డ ఎదుగుదల ఆరోగ్యంగా ఉంటారు. వాళ్ళు అంటురోగాలు రాకుండా, బిడ్డ వయసుకు తగిన బరువు పెరగడం, అంటువ్యాధులకు గురి కాకుండా ఉంటారని వాళ్ళకు వివరించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా కొత్త మదర్స్ వస్తారు కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరుగుతున్నది. ఈరోజు మాకు ఈ తల్లిపాల గురించి అని మేడమ్స్ చెప్పారు. అది నాతో పాటు ఎంతోమందికి తెలియని వాళ్ళకి కావచ్చు, తెలిసిన వాళ్ళకి కానీ అవగాహన అనేది ఎంతో కొంత అయితే వచ్చిందని నేను ఆశిస్తున్నాను. అంగన్వాడీలో ఇచ్చేటి అన్నీ మన మంచికే, మన ఆరోగ్యం కోసమే ఆలోచిస్తున్నారు కాబట్టి ఏదో ఒక రూపంగా బాలామృతం అనేది ఇప్పుడు మనకు ఒక పిండి తినడమే అనేది కాకుండా దాంతో ఎన్నో రకాల ఐటమ్స్ చేసుకోవచ్చు. ఆ రూపంగా